పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పాకిస్తాన్కు పాకాయి. పాకిస్తాన్ కరాచీలో యుఎస్ కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుఎస్ కాన్సులేట్ పై నిరసనకారుల దాడి చేస్తారు. కర్రలు రాళ్లతో ఆందోళనకారులు వెచ్చుకుపడ్డారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పాకిస్తాన్కు పాకాయి. పాకిస్తాన్ కరాచీలోని యుఎస్ కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుఎస్ కాన్సులేట్ పై నిరసనకారుల దాడి చేశారు. కర్రలు రాళ్లతో ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పాకిస్తాన్కు పాకాయి. పాకిస్తాన్ కరాచీలో యుఎస్ కాన్సులేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యుఎస్ కాన్సులేట్ నిరసనకారుల దాడి కర్రలు రాళ్లతో ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి. పాకిస్తాన్ కాన్సులేట్ పై నిరసనకారులు దాడికి ప్రయత్నించారు. నిజానికి ఈ దాడికి ప్రధాన కారణంగా చెప్తుంది ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ని హతమార్చినట్టుగా ట్రంప్ ప్రకటించిన వెంటనే దాదాపు ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. కౌన్సిలేట్ కి పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో పబ్లిక్ అక్కడికి వచ్చి కౌన్సిలేట్ పైన దాడి చేశారు. నిజానికి యుఎస్ కౌన్సిలేట్ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడ ఆ దేశానికి సంబంధించిన రక్షణ అనేది ఉంటుంది. అక్కడ పోలీసులు ఉంటారు, ఇతర భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. కానీ మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా భద్రత ఉన్నట్టుగా కనిపించలేదు. పెద్ద సంఖ్యలో ఇక్కడ నిరసనకారులు దాదాపు కౌన్సిలేట్ లోపలికి వెళ్లేసి తగలబెట్టడం, అదే విధంగా అక్కడ రాళ్లతో దాడులు చేయడం, అక్కడ ఉన్న వెహికల్స్ ని కానీ వాటిపైన కూడా దాడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా సీరియస్ గా ఉన్నట్టుగానే మనకు అక్కడ విజువల్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత వెంటనే అమెరికాకు సంబంధించిన భద్రతా దళాలు ఎవరుతుంటారో వాళ్ళు కొంత కాల్పులు జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంట్లో దాదాపు 10 మంది నిరసనకారులు కూడా చనిపోయినట్టుగా మనకు ప్రస్తుతం సమాచారం ఉంది. పబ్లిక్ దీనికి సంబంధించినంత వరకు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడానికి కారణం ఏంటనేది కూడా యుఎస్ ఈ మొత్తం పరిణామాల పైన కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా పాకిస్తాన్ ఎందుకు రియాక్ట్ అయింది? ఇరాన్ కి సంబంధించిన ఒక వ్యక్తిని, ఒక దేశానికి సంబంధించిన ఒక సుప్రీం లీడర్ ని అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ కలిసి సంయుక్త దాడిలో మరణించిన తర్వాత మిగతా దేశాల్లో ఉన్న పరిస్థితి వేరే. పాకిస్తాన్ లో ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకోవడం, ఏకంగా యుఎస్ కౌన్సిలేట్ పై దాడి చేయడం, ఇది చాలా సీరియస్ గా పరిణామంగా అమెరికా దీన్ని చూస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ట్రంప్ అధికారులతో మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. యుఎస్ కౌన్సిలేట్ లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కరాచీ అనేది నేను స్థావరంగా చెప్పుకోవచ్చు యుఎస్ కౌన్సిలేట్ కి సంబంధించినంత వరకు. అక్కడికి ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారిగా కౌన్సిలేట్ కి ఇంత పెద్ద సంఖ్యలో పబ్లిక్ ఇలా రాగలరు. ఇది ప్రస్తుతం అమెరికా దీనిపైన సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళ అధికారులు కానీ అక్కడ ఉన్న కొంతమంది శక్తులు దీనికి మద్దతు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. పెద్ద సంఖ్యలో వచ్చారు. మనం విజువల్స్ లో కూడా పదే పదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అక్కడికి రావడము, దాడులు చేయడము, ఆ తర్వాత వెంటనే పాకిస్తాన్ కి సంబంధించిన పోలీసులు ఎక్కడ మనకు విజువల్స్ లో కనిపించట్లేదు. పూర్తిగా గేట్లు దాటేసి ఏ రకంగా లోపలికి వచ్చారు. యుఎస్ కౌన్సిలేట్ కి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా కాలబెట్టిన, అదే విధంగా దాడి చేసిన పరిస్థితి మనకు క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. యుఎస్ కౌన్సిలేట్ అధికారులు మాత్రం ప్రతి కౌన్సిలేట్ లో వారికి కొంత
సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్లి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఈ దాడిలో మాత్రం యుఎస్ కౌన్సిలేట్ కి సంబంధించిన సిబ్బంది ఎవరు గాయపడలేరు. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి కౌన్సిలేట్ లో వాళ్ళకు ఒక సీక్రెట్ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ దాడిని మాత్రం అమెరికా కొంత సీరియస్ గానే తీసుకుంటుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వివరణ కోరుతుంది. ఎవరు వీళ్ళు, ఎందుకు ఈ రకంగా ఇక్కడికి వచ్చారు, మిగతా దేశాల్లో లేని పరిస్థితి కేవలం ఇరాన్ పై దాడి చేస్తే పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు ఏ రకమైన రియాక్షన్ వచ్చిందన్న దానిపైన కదా కొంత అనుమానం అవుతుంది. దీనికి మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఏమైనా పలికినా ఈ నిరసనకారులు ఎవరు పెద్ద సంఖ్యలో రావడానికి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు ప్రతి కౌన్సిలేట్ కి ముందు 3 అంచెల భద్రత ఉంటుంది. కౌన్సిలేట్ కి రావాలంటే ఎవరైనా అనుమతి తీసుకొని రావాలి. అంత ఈజీగా కౌన్సిలేట్ కి రావడం అమెరికన్ కౌన్సిలేట్లు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ దేశంలో యుఎస్ కౌన్సిలేట్ కి వెళ్ళాలన్నా కానీ చాలా సీరియస్ గా భద్రత ఉంటుంది. కానీ ఇక్కడ ల్యాప్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అమెరికా కొంత సీరియస్ అయింది. మొత్తం పరిణామానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. కానీ మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే దాదాపు 10 మంది నిరసనకారులు కాల్పుల్లో చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ నరసింహారావు.